చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక అతిపెద్ద పరీక్ష ఏంటి అంటే, ఒక పక్క స్థానిక ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి. పైగా అధికారంలో ఉన్న పార్టీ. ఇంకో పక్క అమరావతి డెవలప్‌మెంట్ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమరావతి ప్రాంతంలో రైతుల్లో సంతృప్తి ఉందా, అసంతృప్తి ఉందా అనేది కూడా తేలిపోతది. ఇది రేపు ఎన్నికల్లో. అదే నేపథ్యంలో ఒక పక్క కూటమిలో ఎంతవరకు సఖ్యత ఉంది, గ్రౌండ్ లెవెల్‌లో జనసేన, టీడీపీ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయి, వాటిని ఇమ్మీడియట్‌గా పరిష్కరిస్తారా లేదా? అలాగే పార్టీలో కూడా ఎప్పుడైతే నాగబాబు గారికి మొన్న గ్రీన్ చైర్మన్ పదవి అయితే ఇచ్చారో, దాని తర్వాత కాస్తంత అసంతృప్తి పెరిగింది పదవి ఇచ్చిన తర్వాత అనేది ఒకటి. ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అతిపెద్ద పరీక్ష కాబోతున్నాయి. ఈ పరీక్ష నుంచి ఆయన ఉన్న రాజకీయ చాణక్యం, లేదంటే రాజకీయ చతురత ఏదైనా కానివ్వండి, ఆయనకున్న అనుభవం ఈజీగా ఆయనైతే గట్టును పడేసుకుంటారు అనేది ఆ పార్టీలో బలమైన నమ్మకం. కాకపోతే ఇక్కడ ఎందుకంటే 3 పార్టీలు కలిసే ఉన్నాయి. ప్రత్యర్థి ఒక్కడే ఉన్నాడు. ఒక్క ప్రత్యర్థిని ఢీ కొడితే సరిపోద్ది. ఇక్కడ ఉన్నవి 3 అస్త్రాలు. ఒక రకంగా త్రిశూలం వీళ్ళ దగ్గర ఉన్నది. ఆయన మాత్రం సింగిల్ అక్కడ. మరి ఈయన ఆ త్రిశూల అస్త్రాన్ని స్థానిక ఎన్నికల్లో కూడా ముందు సంధించి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద పైచేయి సాధిస్తారు. ఆల్రెడీ ఒకసారి సాధించేశారు కాబట్టి ఈసారి చాలా సింపుల్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సింపుల్ కాదు. ఇప్పుడే అసలైన పరీక్ష ఉంది. అప్పుడు ఏంటి అంటే ఏదో చేస్తారు ఈయన వస్తే అనే ఉద్దేశంతో ముగ్గురికి కలిపి కొట్టేశారు. ఇప్పుడు 2.5 ఏళ్లలో ఆయన ఏం చేశారు, చేయలేదా, ఇంకా ఏం చేస్తారు అనేది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఒక పిక్చర్ కనిపిస్తోంది. దాని ఫలితాలు ఉంటాయి రేపొద్దున్న. దాని ఫలితమే వాళ్ళు వేసే ఓటు ఎవరు వేస్తారనేది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద పరీక్ష. కాకపోతే ఆయన నిత్యం ప్రజల్లో ఉండడం, ప్రజలతో కలవడం, ప్రజలతో మమేకం అవడం, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలాగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. మరి అవన్నీ కలిసి వస్తాయా? ఈ పరీక్షలో నెగ్గుతారా? చూడాలి.